బయటిక చిన్నారుల అక్రమ రవాణా కేసులో కీలక పురోగతి సాధించారు హైదరాబాద్ పోలీసులు. మహారాష్ట్ర పోలీసులు చిన్నారుల అక్రమ రవాణా గుట్టురట్టు చేశారన్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు తమను సంప్రదించారన్నారు. 9 మంది చిన్నారుల్ని కాపాడిన మహారాష్ట్ర పోలీసులు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారన్నారు. అయితే వారిలో 5గురిని పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకురానున్నట్లు చెప్పారు రాచకొండ సిపి తరుణ్ జోషి. ఇక రాచకొండ పరిధిలోనూ 4 చిన్నారుల్ని కాపాడినట్లు వెల్లడించారు సిపి తరుణ్ జోషి. గతంలో 11 మంది చిన్నారుల్ని రక్షించామని, తాజాగా మరో 4గురిని రెస్క్యూ చేశామని తెలిపారు. మరో 3 చిన్నారులకు సంబంధించిన వివరాలు సేకరించామని, త్వరలోనే వారిని కూడా రక్షిస్తామని తెలిపారు రాచకొండ సిపి తరుణ్ జోషి. CID of Maharashtra, with them we are in touch and వాళ్ళు కూడా మా కేసెస్ తర్వాత 12 మెంబర్స్కి వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర పోలీస్ 12 మెంబర్స్కి అరెస్ట్ చేశారు. ఈ 12 మెంబర్స్లో మాకు కూడా 5 మెంబర్స్ కావాలి. సో వీఆర్ ఫైలింగ్ పీటీ వారెంట్. రీసెంట్ జరిగింది జస్ట్ అబౌట్ 1 వీక్ బ్యాక్ ఓన్లీ. 5 మంది మాకు కూడా అవసరం ఆ కేసెస్లో. సో వీఆర్ గోయింగ్ టు టేక్ దెమ్. ప్లస్ దోస్ పీపుల్ దే హ్యావ్ ఆల్సో రెస్క్యూడ్ అనదర్ 9 బేబీస్. మహారాష్ట్ర పోలీస్ కూడా 9 బేబీస్కి రెస్క్యూ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, పోలీసులు యాక్చువల్ గా వీరంతా కూడా ఏ మార్గాన్ని వాడుకుంటున్నారు? అడాప్షన్ అనే మార్గాన్ని వాడుకుంటున్నారా? అనాథాశ్రమాలని వాడుకుంటున్నారా? చైల్డ్ ట్రాఫికింగ్ ఏది సులువైన మార్గంగా భావించారని చెప్తున్నారు? అయితే ఈ రాకెట్ అంతా కూడా ఢిల్లీ నుండి స్టార్ట్ అయింది. ఢిల్లీలో ఉన్నటువంటి 2 దంపతులు మొత్తం ఈ రాకెట్కి బీజం వేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పేరెంట్స్ ఎవరైతే పిల్లలను పెంచడం కానీ పోషించే స్థితిలో లేనటువంటి వాళ్ళు తాము పిల్లలని కన్న వెంటనే వదిలేయడం కావచ్చు, ఇతరత ప్రాంతాల్లో వారిని పడేసినటువంటి ఘటనలు ఉన్నాయి. సో అక్కడ నుండి పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ 2 దంపతులు వారి విక్రయాలను చేపడుతూ వచ్చారు. మొత్తం ఒక సిటీ కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో ఈ ముఠాకి సంబంధించినటువంటి ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడైతే పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేరెంట్స్ దంపతులు ఎవరైతే ఉంటారో వారికి డబ్బుల రూపంలో డబ్బులు చెల్లిస్తే కనుక చిన్నారులను వారికి విక్రయిస్తున్నారు. సో ఇది కంప్లీట్ ఇల్లీగల్ అడాప్షన్ ప్రాసెస్ వీళ్ళు పాల్పడుతున్నారు. వీళ్ళు చిన్నారులను విక్రయించేందుకు ఒక్కొక్క చిన్నారికి దాదాపు 5 లక్షల రూపాయల డబ్బును ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మగ శిశువు అయితే కనుక 5 లక్షలు, అదే కనుక అమ్మాయి అయితే ఇంకా తక్కువ సంఖ్యలో వీరిని చెల్లించి మొత్తం ఆ విక్రయాలన్నీ కూడా చేపడుతున్నారు. అయితే రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక మెడికల్ సంబంధించినటువంటి ఒక కేర్ ఉంది. ఆ మెడికల్ కేర్ ద్వారా మొత్తం ఈ తతంగం అంతా కూడా బయటకు వచ్చింది. సో మొదట అక్కడ ఢిల్లీ నుండి తీసుకొచ్చేటువంటి చిన్నారులందరినీ కూడా ఇక్కడ మేడిపల్లిలో ఉన్నటువంటి ఒక హెల్త్ కేర్లో పెట్టారు. సో ఆ విషయం బయటకు వచ్చినటువంటి వెంటనే రాచకొండ పోలీసులు యాక్షన్లోకి దిగారు. మొత్తం రాచకొండ పోలీసులు చేసిన తర్వాత మహారాష్ట్ర పోలీసులు కూడా సైనిక రంగంలోకి దిగారు.